నమస్తే సార్, మీ పేరు? ప్రకాశ్ అండి. ఏం చేస్తారు సార్? డైలీ పని చేస్తాను. ఏ ఏరియా సార్ మీది? సార్, ఇప్పుడున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా ఉంది అసలు పరిపాలన? ఈరోజు జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామంది లబ్ధి పొందారు. చాలా కాలం నుండి చాలా ఏళ్ల తరబడి పేదలకు అనేది ఇల్లు అనేది ఉండేది కాదు. వారు కూలి పనులు చేస్తూ బతుకు అంటే అందరి జీవితాలతోటి సతమతం అయ్యేటప్పుడు అటు కూలి పని చేస్తూ ఈరోజు పిల్లలు చదివిస్తూ పిల్లలకి రెంట్ కట్టలేక ఇబ్బంది పడే సమయంలో ఈ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని లక్షల మందికి ఇల్లు స్థలాలు ఇవ్వడం, కట్టి ఇవ్వడం, వాళ్ళు చాలా ఆనందంగా ఈరోజు బతకడానికి మంచి ఆస్కారం చూపించిన వ్యక్తి. అదే కాకుండా పేదలు చదువుకోవాలనుకుంటే ఒక మారుమూల ప్రాంతాల్లో ఎక్కడెక్కడో కుప్పల్లోనో లేకపోతే ఏ అడవుల్లోనో చదివే సందర్భాలు అయితే ఉన్నాయి. ఈయన వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమం పెట్టి ఉన్న స్కూల్ని శుభ్రం చేసి నేను ఒక మంచి స్కూల్లో చదువుకుంటున్నానన్న సందర్భాలు ఈరోజు తీసుకురావడం మంచి విశేషం అనేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మరి అమ్మఒడి అనేసి, రీఇంబర్స్మెంట్ అనేసి చాలా పథకాలు పెట్టారు. ఆ పథకాల ద్వారా చాలా జనాలు ఆనందంగా ఉన్నారు. కాకపోతే కొంచెం నిత్యావసర రేట్లు పెంచడంలో ప్రజలు ఇటువంటి సతమతం అవుతున్నారు కనుక ఈ నెక్స్ట్ అయినా గవర్నమెంట్ వచ్చేసినట్లయితే వాటిపై గవర్నమెంట్ శ్రద్ధ పెట్టి నిత్యావసర వస్తువులపై ధరలు తగ్గించి ఈ రకంగా మళ్ళీ పాలించినట్లయితే మీరు అన్నట్టుగా 30 సంవత్సరాలైనా మీరు పాలన చేసే అవకాశం మళ్ళీ దక్కుతుందనేసి ఈరోజు ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం. అయితే 2024 ఎలక్షన్స్ ఇంకొన్ని రోజుల్లో రాబోతున్నాయి. ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? వై నాట్ 175 అనేసి అర్థం ద్వారా దాంట్లో అర్థం ఉంది. దేనికంటే ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడాను గవర్నమెంట్ ద్వారా అభివృద్ధి చెందే కార్యక్రమాలు చాలా అయితే ఉన్నాయి. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు నేను ఇందాకలే ఒక మాట అన్నాను, నిరుపేదలకు ఇల్లు స్థలాలు ఇవ్వడం అనేది అది ఆసమాసమైన పని కాదు. మరి అలాంటి వాళ్ళందరూ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కంపల్సరీ వై నాట్ 175. సార్, అయితే మిగతా పార్టీస్ కూడా సంక్షేమాలు చేస్తాం, మీకు మేలు జరుగుతుంది, మమ్మల్ని గెలిపించండి అని చెప్తున్నారు. మరి వారిని ఎందుకు సార్ మీరు కాదనుకుంటారు? రాజకీయ నాయకులు అన్న తర్వాత నా హయాంలో నేను ఇది చేశాను, పలానా హయాంలో అది చేశారు అని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా చేయకపోయినా ఏదో మాటలు చెప్పి ప్రజలను మబ్బు పెట్టి ఓట్లు అడగడమే వాళ్ళు లక్ష్యంగా మార్చుకొని ఈరోజు నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నట్లయితే చాలా ఈ హయాంలో, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. చాలా పథకాలు ఇస్తున్నారు. అలాంటి పథకాలు అంటే ప్రజల్లో నలగక ముందే మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి. మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట అన్నారు, నా ద్వారా మీకు ఏవైనా హెల్ప్ జరిగినట్లయితే మీరు నన్ను ఓటు వేయండి, నా ద్వారా ఏం జరగకపోతున్నట్టు నన్ను ఓటు వేయొద్దన్న నినాదం చాలా బాగా నచ్చిందనేసి ఈరోజు ఒక ప్రజల్లో నేను ఒకటిగా తెలియజేస్తాను. సార్, అయితే ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ అనే ఒక మాటతో విశాఖపట్నంలో కూడా రాజధాని ఏర్పాటు అని చెప్పారు. దానివల్ల విశాఖపట్నంకి ఏంటి సార్ యూజ్? అది అసలు యూజ్ అనుకుంటున్నారా, యూజ్లెస్ అనుకుంటున్నారా? అమరావతిలో రాజధాని 3 రాజధానులు చేసేటప్పుడు అమరావతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇబ్బంది అంటే మా స్థలం ఎక్కడ పోతా, మా ఆస్తులు ఎక్కడ పోతా అని వాళ్ళు పడుతున్నారు. ఇలా విశాఖపట్నం వచ్చేసరికి రాజధాని అంటూ మాకుంటే బాగుంటుంది కదా అని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కనుక చట్టం ఏ రకంగా అయితే దాన్ని తీర్మానిస్తుందో 3 రాజధానులు పెడితే ఏ రకంగా ఉంటుంది, లేదు అమరావతిలో ఒక రాజధాని ఉంటే ఏ రకంగా ఉంటుంది అనేది చట్టంపై ఆధారపడి ఉంటుంది. చట్టం చూస్తుంది.